త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్లు శివార్పణం. ఈశ్వరునికి ఒక బిల్లుదలం అర్పణం చేయవలసింది. పరమేశ్వరుడు మనకు మోక్షపర్యంతమైన సకల సామ్రాజ్యమును ఇచ్చేవాడు. మనం ప్రజలందరూ ఈశ్వరుని యొక్క బిడ్డలు. మనకందరికీ ఈశ్వరుడు తల్లి తండ్రి. ఈశ్వరుని యొక్క శరీరంలో అర్ధభాగం తల్లి, అర్ధభాగం పరమేశ్వరుడు. అంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఒక స్వరూపంగా ఏకస్వరూపంగా ఉంటున్నారు. వారి యొక్క బిడ్డలు మనమందరమును. బిడ్డలు వారి యొక్క సేవకులు. ఆ ఈశ్వరుడే మనకు జ్ఞానోపదేశించవలసిన వాడు. అందువల్ల అతని యొక్క శిష్యులు మనం. బిడ్డలు, సేవకులు, శిష్యులు మనమంతా. ఈ ప్రపంచం అంతా కూడా అతని సొమ్ము. అంతే అతనికి స్వామి అని పేరు. స్వామివారు స్వామివారు అనడం ఎవరి సొమ్మో అతను స్వామి అని పేరు అతనికి. అంతేత స్వామి అంటే ఈశ్వరుడే స్వామి. ఈశ్వరుడే ప్రపంచానికి అంతటికీ కూడా గురు. ప్రపంచం అంతటికీ కూడా తల్లి. ప్రపంచం అంతటికీ కూడా తండ్రి.